సభాధ్యక్షులు చింతస్వామి గారు, వేదికను అలంకరించిన మిత్రులందరికీ, ముఖ్యంగా మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నగరకర్ల ఎమ్మెల్యే వీరేశం గారికి, వాస్తవంగా ఏంటంటే ఈ వేదిక మీద ఉన్న మిత్రులందరూ ఎమ్మెల్యేతో సహా అందరికీ పోరాట చరిత్ర ఉన్న వాళ్ళే. ఎవరు కూడా ఏంటంటే ఆషామాషిగా వచ్చినటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి ఏంటంటే వేదికను అలంకరించినటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ ముందర ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఏదో జరగాలనేటువంటి, జరిగితే బాగుండు అనేటువంటి ఆశ ఉన్న వాళ్ళే. మిత్రులారా, 30 సంవత్సరాల పాటు ఒకరికొకరి ముఖం చూసుకోలేనటువంటి పరిస్థితిలో పోరాటం జరిగినటువంటి పరిస్థితి. అతడు ఎక్కువ తింటున్నాడు, నేను తక్కువ తింటున్నా, అతడు పెద్ద చెప్పలు ఆడుకుంటున్నాడు, నేను చిన్న చెప్పలు ఆడుకుంటున్నా, వాడు దోచుకుంటున్నాడు, ఐఏఎస్ అయ్యిండు, ఐపీఎస్ అయ్యిండు, నేను కాలేదు. ఇవన్నీ నానా రకాలుగా ఉద్యమాలు నడిచినటువంటి పరిస్థితి. నువ్వు ఇటువంటి పరిస్థితిలో ఒకటి వచ్చింది పరిష్కారం. ఆ పరిష్కారం వచ్చినప్పుడు 30 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఏముందంటే, అసలు ఏ దానికోసమైతే పోరాటం చేసినామో ఆ పోరాటం చేసిన తర్వాత అక్కడ లేనే లేదు. వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న నోటిఫికేషన్లే వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితిలో దళిత వేదిక, ముఖ్యంగా డిఎల్ఎఫ్ పెట్టినటువంటి మిత్రులకు నేను ముఖ్యంగా నెల్లే సురేష్ గారికి అభినందనలు చెప్తున్నాను. ఇవాళ 22% ఉంటాం మాలా బాధితులు కలిస్తే ఈ రాష్ట్రంలో. 1% కూడా లేనటువంటి 0.5% ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయ్యిండు, ఆర్థిక మంత్రి అయ్యిండు, అంటే 4 మంత్రులు అయ్యిండు, అదేవిధంగా 11 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 1% లేనటువంటి వ్యక్తులు. ఒకవేళ 22% మనం కానీ ఐక్యమయ్యి మేము రాజ్యాధికారంలోకి వస్తామన్నటువంటి భావంతో ఉంటే ఈ రాష్ట్రాన్ని మనం వేలకుండా ఏ శక్తి కూడా ఆపలేదు. ఖచ్చితంగా ఎవరు రాజ్యాధికారంలోకి వస్తే వారి యొక్క కులాన్ని గౌరవించేటువంటి పరిస్థితి. కానీ మనం ఏమైపోయిందంటే, గాయకులు క్షమించాలి, మన పాటలన్నీ కూడా నక్సలైట్ మూమెంట్ వల్ల కానీ, దళిత మూమెంట్ వల్ల కానీ అన్ని ఏడుపు పాటలే. నేను హీనుణ్ణి, దీనుణ్ణి, గతి లేనుణ్ణి, పేదవాడిని, ఇదే మాట్లాడుతున్నాను. 1957 నుంచి 2025 వరకు రిజర్వేషన్లు అమలైనవి. కనీసం ఏంటంటే ఎమ్మెల్యేలు అయ్యిండ్రు, ఎమ్మెల్సీలు అయ్యిండ్రు, ఎంపీలు అయ్యిండ్రు, అందులో లోక్సభ, రాజ్యసభ అయినటువంటి పరిస్థితి. ఒక్క ఎమ్మెల్యే కనీసం 50 కుటుంబాలను అభివృద్ధి చేస్తే ఎంతమంది అభివృద్ధి అయి ఉంటారు? మనకు సంబంధించినటువంటి చాలా మంది అభివృద్ధి అయ్యిండ్రు. కానీ మనం ఏంటంటే మన అభివృద్ధిని మనం చూడటం లేదు. ఇవాళ కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. దళితులలో కూడా డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ లేని పేదరికాన్ని తెచ్చుకుంటున్నాం మనం. పేదలము 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 అనే పద్ధతిలో. నేను కూడా ఎలక్షన్లో పోటీ చేసిన. టీచర్లు ఏంటంటే బ్రహ్మాండమైనటువంటి జీతం ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగాలు జీతం ఉంటుంది. నేను వాళ్ళని ఏంటంటే ఓటు వేయమని అడిగిన. పోస్టల్ ఓటు ఉంటుంది కదా, 1000 రూపాయలు ఇస్తే నేను ఓటేస్తా అంటే, 1000 రూపాయలు ఎందుకు నీకు, అవసరం లేదు కదా అంటే, వాడు 5000 ఇస్తా అంటున్నావు నువ్వు కాబట్టి నీకు 1000 రూపాయలు. ఇది ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే తెలుసు, ఆయన ఐడియాలజీ తెలుసు, గొప్పగా చెప్తుంటారు.
వర్ధంతి జయంతి వచ్చిన రోజు ఏం చెప్తారు? అంబేద్కర్ పుణ్యాన్ని మనం ఈ స్థాయిలో ఉన్నామని చెప్తారు. ఆయన తన పిల్లలను పోగొట్టుకున్నాడు, తన భార్యను పోగొట్టుకున్నాడు. ఆయన మూలాన్ని మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అనుకుంటారు. కానీ వాళ్ళ వరకు వచ్చే వరకు అమలు జరుగుతలేదు, వాళ్ళు ఆలోచిస్తలేరు. ఈ పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, నక్సలైట్ ఉద్యమం జరిగింది. మొత్తం తెలంగాణలో, ముఖ్యంగా నార్త్ తెలంగాణలో జరిగింది ఏంటంటే, ఇవాళ ఎవరైతే 0.05% ఉందని చెప్తున్నామో ఆ వ్యక్తులు పట్టణాలకు వచ్చేదంటే పట్టణాలలో కూడా బాగుపడి ప్రభుత్వానికే వచ్చారు, ప్రభుత్వంలోకే వచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ సంపాదించినటువంటి పరిస్థితి. కానీ మనం కూడా అవుదాము అనేటువంటి పరిస్థితి లేదు. నేను సమీక్షించాను చాలా వరకు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం, రిజర్వ్డ్ నియోజకవర్గంలో 40 మంది పోటీ చేస్తారు, జనరల్ స్థానంలో పోటీ చేయరు. మనం కూడా జనరల్ స్థానం నుంచి ఆలోచిస్తే ఏ నియోజకవర్గంలో అయినా 40,000 ఓట్లు ఉంటాయి. కానీ ఈ 40,000 ఓట్లు ఉన్న దగ్గర ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, ఉద్యోగస్తులు ఉన్నారో, వాళ్ళు మాత్రమే ఆయా పార్టీలకు ఒత్తాసు పలుకుతున్నారు, ఆ పార్టీలకు చెంచాలుగా మారుతున్నారు. చిన్న చిన్న విషయాలు, ఒక ట్రాన్స్ఫర్ కోసం, ఒక ప్రమోషన్ కోసం చిన్న కానీ అటువంటి వాళ్ళను కూడా ఇవాళ ఈ వేదిక చైతన్యం చేయాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, 78 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. ఈ 78 సంవత్సరాల కాలంలో ఇంకా మనం వింటూనే ఉన్నాం. మన ఎమ్మెల్యే గారి పక్క కాన్స్టిట్యున్సీ సూర్యాపేట, ఆ పక్కకు ఒక మాల వ్యక్తి ఒక గౌడ అమ్మాయిని ప్రేమిస్తే అతన్ని ఏంటంటే చంపేశారు. ఆ అమ్మాయి నాయనమ్మ ఏమంటదంటే, వాని శవాన్ని నాకు చూపించాలంటుంది. అంటే దేశంలో ఏంటంటే దళితులు అంటే ఒక దేశం, అది అన్ని కులాలు, ఎస్సీలు మినాయిస్తే మిగతా సమాజం అంతా కూడా ఎస్సీలని ద్వేషించేటువంటి పరిస్థితి. ఆ దేశంలో నుంచి కూడా మనం ఉన్నత స్థాయికి వచ్చినాం. ఇవాళ మన మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆషామాషిగా ఎమ్మెల్యే కాలేదు. ఆ దేశాన్ని తట్టుకొని అందరినీ ఒప్పించి మెప్పించి ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ ఉత్తర భారతదేశాన్ని తీసుకుంటే, ఇంతకుముందు లెల్లె సురేష్ గారు చెప్పినట్టుగానే మీసాలు పెంచితే తప్పు, తెల్ల బట్టలు వేసుకొని తిరిగితే తప్పు. మొన్ననైతే ఫంక్షన్ హాల్లో నీ పెళ్లి చేసుకుంటావా అని మొత్తం పెళ్లికి వచ్చిన వాళ్ళందరి మీద, పెళ్లి పిల్లగాంతో సహా అందరి మీద దాడి చేసి విపరీతంగా తనినటువంటి పరిస్థితి. ఇంకా ఎటువంటి పరిస్థితి ఉందంటే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, నేను వస్తున్నా, ఇగో సబ్బులు పంపిస్తున్నా, మీరు ఈ సబ్బులతో స్నానం చేసి నా ముందుకు రావాలని అంటున్నారు. ఎంత అవమానకరమైనది. కానీ ఇవాళ అంబేద్కర్ పుణ్యమని వాళ్ళు కూడా చైతన్యమైనటువంటి పరిస్థితి. ఆ చైతన్యమైనటువంటి వ్యక్తులు, నీవు మాకు సబ్బులు కాదు, నీకే ఒక పెద్ద సబ్బులు చేసి పంపించినటువంటి పరిస్థితి, వాడిని ముఖం మీద కొట్టినటువంటి పరిస్థితి. అరే సన్యాసి, మేము ఇవాళ చైతన్యవంతమైనాం. కాబట్టి మిత్రులారా, ఒక ద్వేషం, ఎంత ద్వేషం అని అంటే మన తెలంగాణలో కనబడుతుంది, భారతదేశం అంతటా కనబడుతుంది. అంబేద్కర్ అనే వ్యక్తి రాజ్యాంగమే రాయకపోతే వీళ్ళందరూ మన ముందు పశువులాగా బతికేటోళ్ళు, అటువంటిది వాళ్ళ మనుషులాగా బతుకుతున్నారు. కాబట్టి ఈ అంబేద్కరే కదా మనకి దీనికి అంత కారణమని ఒక దగ్గర చెయ్యి కొడతారు, ఒక దగ్గర కాళ్ళు కొడతారు, ఒక దగ్గర తలకాయ తీస్తారు. ఒక విగ్రహాన్ని, అంటే ఇంత ద్వేషం ఉందో సమాజంలో మన పట్ల, అది ఇవాళ మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. కానీ 30 ఏళ్ళ నుంచి మనలో మనం తన్నుకోవడానికి సరిపోయింది. ఇవాళ ఏంటంటే ఇవాళ జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే అల్లావుద్దీన్ అద్భుతం అన్నట్టుగా భావిస్తున్నారు.
ఓకే, మనం బాగా సక్సెస్ అయిపోయినాం. 30 ఏళ్ల కాలం పాటు ఒక నాయకుడు పెద్ద ఉద్యమం తీసుకొచ్చిండు, నిరంతర పోరాటం చేసి విజయవంతమైండు. కాబట్టి విజయవంతమైన తర్వాత అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా మనకు అన్నీ నెరవేరుతాయనే భావన ఉన్నారు. ఏమి నెరవేరాయి, జరిగిందంతా నష్టమే. ఇక ముందేమి మనకేం ఫలితాలు ఏమి లేవు. కానీ చాలా బాగా జరిగింది అనే పద్ధతిలో ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉందనంటే, దేశంలో మొత్తం మనువాదాన్ని వ్యాపించేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీతోని చేతులు కలుపుతున్నారు చిన్న కోరిక కోసం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అనేక సమస్యలలో ఉన్న మధ్యలో మనం ఈ వేదిక పెట్టుకుంటున్నాం. నేను ఈ వేదికకు సంబంధించిన వ్యక్తులు ఏంటంటే, ఈ దేశించే వ్యవస్థకు వ్యతిరేకంగా మనం ప్రేమించేటువంటి వ్యవస్థను రూపొందించాలి. ప్రేమించాలి, మనం మనిషిని మనిషిగా ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనిషిని మనిషిగా ప్రేమిస్తలేరు, మనిషిని ద్వేషిస్తున్నారు, అనేక రకాలుగా మనల్ని అవమానం చేస్తున్నారు. ఇవాళ పిహెచ్డి చేసిన స్కాలర్కు నాయకుడు ఏం చెప్తున్నాడంటే, మీ ఇంట్లో డప్పు పెట్టుకోండి, డప్పు కొట్టండి. అరే, నా చిన్నతనంలో మా నాయన ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. డప్పు కొట్టిన, కొమ్ము ఊదిన, బొందలు దొవ్విన మీ సంగతి చూస్తా అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ చివరికి ఏమైంది, ఓ 50 ఏళ్ళ తర్వాత లేదు, డప్పే మన ఆయుధం, డప్పు ద్వారానే మనం ఏంటంటే ప్రయోజనం మొత్తం, ఇట్లా అందరూ డప్పు పెట్టుకుంటారు అంటున్నారు. అరే, నువ్వు డప్పు కొడితే పర్వాలేదు, నీకోసం నువ్వు కొట్టుకో, కానీ వాడు నిన్ను పిలిచి డప్పు కొట్టాలి అని చెప్తున్నప్పుడు అది అవమానంగా భావిస్తే, అది పరువుకు నష్టమని భావిస్తే ఖచ్చితంగా ఏదంటే దాన్ని మనం వ్యతిరేకిస్తాం. ఈ పక్కకే మేడ్చల్ అనే ప్రాంతంలో దాని దగ్గర ఒక గ్రామంలో గౌతోజిగూడ అనే గ్రామంలో ఎంఎస్సి చేసినటువంటి వ్యక్తులు, ఎంఎస్సి చేసి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తులు, ఈ ముత్తన్ అనేది ఉంటుంది కదా, ఒకరి తర్వాత ఒకరికి వస్తే ఆ ఇంటికి వస్తే వాళ్ళు చెప్పారు, మేము డప్పు కొట్టము, మేము ఈ ఉత్తరం చేయము, మేము చదువుకున్నాం కాబట్టి మేము ఉద్యోగాలు చేస్తామంటే, లేదు లేదు, నువ్వు కానీ ఉత్తరం చేయకపోతే నేను బహిష్కరిస్తాం, నువ్వు ఎంత చదువుకున్నా వచ్చి డప్పు కొట్టాల్సిందే అని చెప్తే వాళ్ళను తీసుకొచ్చి ఇబ్బందులు పాలు చేసినటువంటి పరిస్థితి. దీనికి విరుద్ధంగా ఉండాలి, కానీ నువ్వు డప్పు కొట్టు, ఇది మంచిదే అని చెప్తుంటే ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం, చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మనము పోటీ పడాలి అగ్రవర్ణాలతోని, అగ్రకులాలతోని. ఏమి ఇవాళ ఆధిపత్య కులాలని ఏదైతే చెప్పబడుతున్నాయో, కమ్మ, రెడ్లు, వెలుమ, వీళ్ళంతా 30s 1930s బిఫోర్ ఏంటంటే వీళ్ళు ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. అప్పటి నుంచే నెమ్మదిగా పైకి వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఆధిపత్య కులాలుగా మారిపోయింది. ఒక పరిస్థితి వస్తుంది, ఇవాళ అట్టడుగున్నటువంటి మాదిగలు ఇట్లా వెనుక్కు వచ్చేసే పరిస్థితి, బ్రాహ్మణులు కిందికి వచ్చేటువంటి పరిస్థితి. ఒకటి చెప్తున్నానంటే, ఈ మనువాదం ఏదైతే చెప్తుందో అది అవునంటే మనం కాదనాలి, వాళ్ళు కాదంటే మనం అవుననాలి. అంటే ఏంది, ఇవాళ నల్గొండ జిల్లా అంతటా బొడ్రాయి పండుగ జరుగుతుంది. వాళ్ళు రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నారు, వీళ్ళు బొడ్రాయి కోసం. నాకు ఆ నారాయణపూర్ దగ్గర, నల్గొండ జిల్లాలో చౌటుప్పల్ పక్కన నారాయణపురం ఉంటుంది, దాని పక్కన గొల్లపల్లి అనే విలేజ్ ఉంది. దాంట్లో మా చుట్టం లెక్చరర్ అయ్యిండు. వాడు ఏందనంటే, బాబాయ్ తప్పనిసరిగా రావాలి, మొత్తం ఊర్లో అందరికంటే ఎక్కువ కార్లు నా ఇంటి ముందు ఉండాలి, నువ్వు తప్పనిసరి రావాలి అంటే, పోతే ఏందనంటే వాడు 15 మేకలను కోసి దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టి అందరికీ విందించినటువంటి పరిస్థితి. ఎందుకురా ఇది ఈ రకంగా పండుగ చేయాల్సిన అవసరం ఉందంటే, ఇది ఇజ్జత్కు సవాల్ బాబాయ్ అంటాడు. అది ఇజ్జత్కు సవాల్ ఎందుకురా, నువ్వే అదే 15 లక్షలు మనం ఎక్కడన్నా ఏ ల్యాండో కొని లేదా ఏదో ప్లాట్ కొంటే తర్వాత కాలంలో అది ఎక్కువ రేటు పలికి, లేదా నీవు ఆ 15 లక్షలే ఖర్చు పెట్టాలంటే మన పిల్లలకి ఎవరికో ఒకరి చదువు కోసం ఉపయోగిస్తే సరిపోతుంది కదా.
కానీ వాళ్ళ పండుగల పేరు మీద ప్రత్యర్థి చేస్తున్నటువంటి ప్రచారంతో మనం లొంగిపోయి ఈ పండుగల పేరు మీద హిందూ సిస్టమ్ ఏదైతే ఆచార వ్యవహారాలు ఉన్నాయో ఆ వ్యవహారాలను పాటించడం ద్వారా మనం ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి. మనం ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఈ మనువాద వ్యవస్థను మనువాద సంస్కృతిని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. మీరు ఇంతకుముందు చాలామంది చూసారో చూడలేదు, అంబేద్కర్ ఫిలిం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అనేక బాధలు అనేక కష్టాలు ఉన్నప్పటికీ ఆయన సమాజం కోసం తన కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం చదివిండు, సమాజం కోసం నిలబడ్డాడు, సమాజం కోసం ముఖ్యంగా దళిత సమాజం కోసం రాజ్యాంగం రాసిండు. ఆ రాజ్యాంగం పుణ్యమా ఇవాళ ఏంటంటే స్కాలర్స్ అయింది. ఇవాళ మనం అందరం ఎమ్మెల్యేలు అవుతున్నాం, ఎంపీలు అవుతున్నాం, అధికారులు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. ఇన్ని రకాలుగా ఉన్నాక కూడా మనము ఇతరులతోని ఆధిపత్య కులాలతోని ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఆ ఇబ్బందులు పడకుండా కూడా ఒక ఉన్నత స్థాయికి వచ్చినామంటే వాడికన్నా మనం మెరుగైనటువంటి వ్యక్తులం. ఇవాళ ఏంటంటే ప్రతిదాన్ని తట్టుకునేటువంటి శక్తిని సంపాదించిన మనం ఖచ్చితంగా ఏంటంటే ఇవాళ ఒక బరిగీసి నువ్వు అటు నేను ఇటు అంటే ఒక్కడు నిలబడడు. ఇవాళ ఒక్కడు నిలబడడు. నా చిన్నప్పుడు నా జ్ఞాపకం వస్తుంది, బురద నాగలి దున్నుతుంటే దున్నపోతులతో దున్నుతారు, బాగా బురద ఎక్కువ ఉన్న దగ్గర. మీకు చాలామందికి తెలిసే ఉండాలి. బురద నాగలి దున్నేటప్పుడు దున్నపోతే ఏంటంటే అది మకరం బట్టి ఉంటుంది, పండుకుంటుంది, లేవదు. ఈ ఆధిపత్య కులాల లాగానే దున్నపోతు మకరం బట్టి ఉంటుంది. అప్పుడు ఏమంటారు అంటే వాడు రెడ్డే ఏమంటారు, అరే నల్ల దానయ్య వస్తారా, వచ్చిందంటే నిన్ను లేపుతాడు, దున్నపోతుకు చెప్తాడు. దున్నపోతు కూడా వింటది. నల్లదానయ్య వచ్చి ఏం చేస్తాడు, దాని తోకను కొరుకుతాడు. ఆ తోకను కొరికితే అది వెంటనే ఆ బాధకు లేచి నిలబడుతుంది. అటువంటి వ్యక్తులం మనం ఎదుర్కోగలిగితే బరి గీస్తే వాడిని ఎదుర్కోవటం సాధ్యమవుతుంది. కుట్ర పద్ధతులు విపరీతమైనటువంటి కుట్రతోని మనల్ని విడదీసి కొడతాడు వాడు. ఆ విడదీయకుండా వాడు విడదీస్తాడు, మనం కలపాలి. వాడు విడదీయటం, మనం కలపటం, ఇదే జరగాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ దేశవ్యాప్తంగా ఒక చైతన్యం వచ్చింది. మనమేమి అంత ఆషమాషిగా లేవు, మనమేమి హీనులం దీనులం కాదు. ఖచ్చితంగా మనం నిలబడితే మన చైతన్యం ముందు ఎవడు తట్టుకోలేడు. ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్రానికి మాధవరావు అనే వ్యక్తి వచ్చిండు. ఈ రోజు వరకు కూడా చీఫ్ సెక్రటరీలు వచ్చిన వాళ్ళందరికన్నా కూడా మెరుగైన వ్యక్తి ఎవరంటే కాకి మాధవరావు అని చెప్తారు. మీకు తెలుసో తెలియదు, కాకి మాధవరావు యొక్క పాలన విధానము చాలా కరెక్ట్ అని చెప్పేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ అంబేద్కర్ నుంచి అయితే ఎవరు లేరు కదా. అదేవిధంగా ఒక రెవెన్యూ సెక్రటరీ ఉండేది డిసి రోషయ్య, దప్పు చిన్న రోషయ్య. డిసి రోషయ్య అనే వ్యక్తి ఉంటే హైకోర్టు జడ్జీలు వ్యాఖ్యానం చేశారు, అరే ఇంత మంచి ఈ విధంగా జడ్జిమెంట్ మేము కూడా ఇవ్వలేము, ఇంత బాగా జడ్జిమెంట్ ఇచ్చిండు, న్యాయవాది కూడా కాడు అయినా కూడా జడ్జిమెంట్ ఇచ్చిండు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు చాలా గొప్పోడు అనే పద్ధతిలో హైకోర్టు చీఫ్ జడ్జి వ్యాఖ్యానించాడు. అటువంటి ప్రతిభ మన దగ్గర ఉంది. ప్రతిభ ఎవరి సొత్తు కాదు. ఒక మాటలో చెప్పాలంటే మన సొత్తే అది ప్రతిభ. ఎందుకంటే అంబేద్కర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మనమే ఆ ప్రతిభకు వారసులం. అందుకని మిత్రులారా, మనం ఏంటంటే ఏడుపు కొంటే ఆలోచనలు చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఏడుపు కొంటే ఆలోచనలు చేయొద్దు. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఏ రాజకీయ పార్టీలో మన వాళ్ళు ఉన్నా, మాలమాదిగలు ఎవరు ఉన్నా వాళ్లకు మన సపోర్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మనం ప్లాన్ చేయాలి. నేను బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షునిగా నాకు 18 నెలల సమయం వచ్చింది. 18 నెలల కాలంలో కాంగ్రెస్ తెలుగుదేశానికి
ప్రత్యామ్నాయంగా రూపొందించిన బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుందా ఏమని నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఏమి ఇది ఏపీ పోయి యూపీ పోయి ఏపీ అవుతుందా అనే అటువంటి పద్ధతులు నాతో ఆయన చెప్పాడు. మా ప్రకాష్ ఏపీ యూపీ లాగా మారుతుందేమని నేను భయపడిపోయినానన్నాడు. కాబట్టి ఏంటంటే అవకాశం దొరికితే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇవాళ మన మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి నిజంగా ఏదైనా అవకాశం ఇచ్చి చూడండి, ముఖ్యమంత్రి అయితే ఏముంటుందో చూపించాడు కదా, ఒక్కొక్కరిని ఆట ఆడిపించి అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు. అది జరుగుతుంది. అవకాశం రావాలి. అవకాశం రావాలి అంటే మనం ఇప్పుడు హైదరాబాదులో మనం అందరం గట్టిగా ఉన్నామంటే ఆయన వైపు వేలెత్తి చూపించే పరిస్థితి ఉండదు. లేకపోతే ఏమవుతుంది, ఆయన నియోజకవర్గంలో ఉన్నోడు కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి వాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ అంటే వీడు ఏకుపోయి మేకవుతున్నారా అని పద్ధతి. కానీ మేకుని చేసిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అవసరమైతే వాళ్ళందరినీ సపోర్ట్కి వస్తారనే అటువంటి ఆలోచన కానీ వారికి వచ్చిందనుకో ఖచ్చితంగా ఈయనకు వ్యతిరేకంగా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అది అన్ని చోట్లకు వర్తిస్తుంది, అంతటా వర్తిస్తుంది. ఈ మాట నాతోని దామోదర్ రాజనరసింహ అన్నాడు, అన్న నువ్వు బీఎస్పీలో ఉన్నన్ని రోజులు, నాయకత్వం వహించినన్ని రోజులు మా పట్ల ఎంతో గౌరవంగా ఉండేది ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు. ఇప్పుడు పోయినవు ఆ రకంగా లేదు. ఇది చాలా స్పష్టంగా నాతో చెప్పడం జరిగింది మిత్రులారా. అందుకని నెల్లె సురేష్ కానీ శ్రీనివాస్ చాలా బుద్ధిమంతుడు, చాలా నిజాయితీపడు. వీళ్ళ నాయకత్వంలో, అదేవిధంగా చింతస్వామి కూడా వీళ్ళ నాయకత్వంలో దళితుల్ని కలిపే పని, మాలమాదిగల్ని కలిపే పని, విడదీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కలిపే పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇప్పుడు ఏంటంటే రాజకీయాలలో విసిగిపోయిందంటే రాజకీయాల నుంచి నెమ్మదిగా తగ్గుతున్నాను. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి జీవిత చరమాకంలో ఏ రకంగానైతే బుద్ధిజాన్ని స్వీకరించిండో ఆ బుద్ధిజం కోసం పనిచేస్తున్నాను. ఆయన 5-6 లక్షలతోని బుద్ధిజం తీసుకున్నాడు. ఈ వచ్చే విజయదశమి కాకుండా రానున్న విజయదశమిలో నేను 1,00,000 మందితో బుద్ధిజం తీసుకోబోతున్నాను. బుద్ధిజమే ఏకైక పరిష్కారం. ఖచ్చితంగా మనకు ఇవాళ క్రైస్తవ మతం కానీ ఇస్లాం మతం కానీ విదేశీ మతాలు అంటున్నారు, కానీ భారతీయ సంస్కృతికి ప్రతీక బుద్ధిజం. ఆ బుద్ధిజం అంటే ఏంటంటే మేము రంగంలోకి తీసుకొచ్చిన తర్వాత ఏ హిందూ మతము ఏం మాట్లాడతారు, మనవాద వ్యవస్థ ఏం మాట్లాడుతుంది, ఖచ్చితంగా ఇవాళ ఏంటంటే మనం వాళ్ళకు ప్రత్యామ్నాయంగా చూపించాల్సిన అవసరం ఉంది. అధికారంలో రాజకీయ అధికారం వైపు చూడాలి, ఆధ్యాత్మికంగా మనం ప్రత్యామ్నాయం చూపించాలి. అట్లా ప్రత్యామ్నాయంగా చూపించడానికి నేను ఏంటంటే బుద్ధిజాన్ని చేపడుతున్నాను. వచ్చే విజయదశమికి, ఈ విజయదశమి కాకుండా వచ్చే విజయదశమికి 1,00,000 మందితోని నేను బుద్ధిజాన్ని స్వీకరిస్తున్నా. మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బుద్ధిజమే మనకు ప్రత్యామ్నాయము. ఆ రకంగా ఆధ్యాత్మిక రంగంలో అది తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే రెండోది బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్నాడు కాబట్టి నేను కూడా బుద్ధిజాన్ని స్వీకరిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నెల్లె సురేష్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మనము కలపటమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి వారికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.